పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు వాడారు, పెద్ద పెద్ద బాంబులు వాడారు, అదే సందర్భంలో మిస్సైళ్ళు వాడారు. వాటిట్లో 99.9% కూలిపోయినాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల. 1-2% 1-2 ఇవి శకలాలు ఇటు పట్టము లేకపోతే కింద పట్టము జరిగింది. ఇది పాకిస్తాన్ చేసినటువంటి. అయితే అదేదో ఒక డైలాగే ఏమని మాట్లాడాలంటే, మనం 4 రోజుల పాటు భారత్ దాడి చేస్తే అసలు పాకిస్తాన్ బూడిదేవి తప్పించి ఇంకేం మిగలదేమో. ఎందుకంటే 4 గంటల పాటు దాడి చేసింది భారతదేశం. వాళ్ళు మొన్న నైట్ నుంచి బిగిన్ చేసి నిన్న సాయంత్రం దాకా, నిన్న రాత్రి దాకా చేస్తూనే ఉన్నారు. ఇవాళ పొద్దున్న దాకా కూడా చేస్తూనే ఉన్నారు. 4 గంటలు ఘాటుగా అటాక్ ఇస్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుబుసం కదిలిపోయింది. వాళ్ళ ఆర్థిక మూలాలు చితికిపోయినాయి. పాకిస్తాన్ లోపలికి అత్తారింటికి వెళ్ళి వచ్చిన అల్లుళ్ళలాగా మనోళ్ళు వెళ్తున్నారు, యుద్ధ విమానాలతో బాతున్నారు, ప్రశాంతంగా వస్తున్నారు, డ్రోన్లతో కొడుతున్నారు, అట్లాగే యుద్ధ నౌకలు వెళ్ళి మరీ కొడుతున్నాయి. అన్నీ చేస్తుంటే వాళ్ళకి ఏమీ చేతకాక చేష్టలుడికి చూస్తున్నది అర్థమవుతుంది. కరాచీ కావచ్చు, అట్లాగే చోర్, జవహల్పూర్, గుజ్రన్వాలా, రావల్సిండి, లాహోరు, పెషావరు, ఇస్లామాబాదు, వాల్టన్, అలాగే చక్కల్, అటోక్, ఈ ప్రాంతాలన్నిటి మీదన ఈ దాడులు జరిగినాయి. భారత సైన్యం కిందకి దిగల, నేల మీద దాడి కాదు, ఎయిర్ ఫోర్స్ అటాక్ వరుస పెట్టి చేసుకొచ్చింది. కరాచీని వచ్చేటప్పటికి షిప్పులతో ధ్వంసం చేసింది. చివరికి వాళ్ళ షిప్పులు కూడా 10-12 షిప్పులు ధ్వంసమైనాయి అంటున్నారు. అది ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. బట్ ఓవరాల్గా అయితే పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపిస్తోంది.